వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో మరో 2 రోజులు భారీ వర్షాలు. తాడ్వాయి మేడారం దట్టమైన అడవిలో సుడిగాలి ప్రళయంతో నేలరాలిన వేల వృక్షాలు. విజయవాడ ముప్పు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. దైవ దర్శనానికి వెళ్లి వస్తూ యువకుల గల్లంతు. మీ బాధ్యత మీ చేతిలోనే ఉంది, పోలీస్ వారి విజ్ఞప్తి. ట్రాక్ పునరుద్ధరణ అనంతరం ట్రయల్ రన్ నిర్వహించిన రైల్వే అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో ఆకలి కేకలతో రోడ్ల మీదకి వస్తున్న విద్యార్థులు. ఇక వివరాల్లోకి వెళ్తే, శంషాబాద్ మండలంలోని పాలమాకుల గురుకులంలో పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్నించినందుకు విద్యార్థుల కంట్లో కారం పోసి కొట్టిన హాస్టల్ సిబ్బందిపై గురుకులం విద్యార్థుల గూస. గురుకులాలలో ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఇలాంటి నీచమైన పనిచేసిన సిబ్బందిని ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేయాలి. గురుకుల హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించే విధంగా చూడాలి. ఇక్కడ వినోద్ ఒక మాట, ఎడ్యుకేషన్ పర్సన్ అమెరికాలోని టెక్సాస్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 హైదరాబాదీలు మృతి చెందారు. తమిళనాడుకు చెందిన మరొకరు కూడా మృతి చెందారు. మృతుల్లో హైదరాబాద్కు చెందిన ఫరక్ ఆర్యన్ రఘునాథ్, లోకేష్ పాలచెర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. బెనోటోన్ విల్లేకు వెళ్లేందుకు ఈ 4 ఒకే వాహనంలో ప్రయాణించగా వరుసగా 5 వాహనాలు ఢీకొనడంతో స్పాట్లోనే వీరందరూ చనిపోయారు. మృతులు ప్రయాణించిన కారు మంటల్లోకి దూసుకెళ్లిందని, బాధితులు లోపల చిక్కుకున్నారని తెలిసింది. వీరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో కార్ పూలింగ్ యాప్లో నమోదైన వివరాల ఆధారంగా మృతులను గుర్తించారు. వీరి మృతిపై స్నేహితులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంషాబాద్ మండలంలోని పాలమాకుల గురుకులంలో పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్నించినందుకు విద్యార్థుల కంట్లో కారం పోసి కొట్టిన హాస్టల్ సిబ్బందిపై గురుకులం విద్యార్థుల గూస. గురుకులాలలో ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఇలాంటి నీచమైన పనిచేసిన సిబ్బందిని ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేయాలి. గురుకుల హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించే విధంగా చూడాలి. సీఎం
ఇక్కడ వినోద్ ఒక మాట ఎడ్యుకేషన్ పర్సన్ కుప్పం పట్టణం కొత్తపేటలో వెలిసిన శ్రీ సిద్ధిబుద్ధి వరసిద్ధి వినాయక స్వామి ఆలయ మహాకుంభాభిషేకం కార్యక్రమాలు ఆలయ ధర్మకర్త వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజు వేద పండితులచే మహాగణపతి పూజ, ధ్వజారోహణం, కంకణధారణ, వాస్తు హోమం, వాస్తు బలి వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహాకుంభాభిషేకం 3 రోజుల పాటు అత్యంత వైభవంగా సాంప్రదాయ పద్ధతిలో వేద పండితుల ఆధ్వర్యంలో జరగనున్నట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వరదరాజులు మరియు కమిటీ సభ్యులు వాలి రాజు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కంచి జగద్గురు యొక్క అర్పణ చేసి వారి కూడా చేసి శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం కుంభాభిషేకం వార్షికోత్సవము నిన్న ఈరోజు రేపు కుంభాభిషేకం రుద్రయాగంతో ముగిస్తుంది. ఇంకా మరుసటి రోజు మన 7వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు 15వ తేదీ వరకు వినాయక చవితి రోజు నుండి మరుసటి రోజు కళ్యాణోత్సవము, మరుసటి రోజు రథోత్సవము, పసుపు పల్లకి, బాణవేడిగా, అన్నదానము అతి వైభవంగా జరుగును. కొండపెట్టుకుంటూ భక్తులు అందరూ ఇచ్చేసి రేపు కుంభాభిషేకాన్ని అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. స్వామి ప్రసన్న సిద్ధిరస్తు. కుప్పం కొత్తపేట శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం శంకుస్థాపన 1983వ సంవత్సరం నాడు జరిగినది. మరలా మహాకుంభాభిషేకం 1985వ సంవత్సరం నాడు కుంభాభిషేకం మొదటి కుంభాభిషేకం జరిగినది. మరలా 2007వ సంవత్సరంలో రెండవ మహాకుంభాభిషేకం జరిగినది. మరలా 2024వ సంవత్సరము మూడవ మహాకుంభాభిషేకం జరుగుతున్నది. 3 రోజులు మహాకుంభాభిషేకం జరుగును. మరలా దేవస్థానం యొక్క ధర్మకర్తలు, కార్యదర్శులు అందరూ పాల్గొని మా ఈ కుంభాభిషేకం నిర్విఘ్నంగా జరుపుతున్నారు. కావున భక్తాదులందరూ పుర ప్రముఖులందరూ విచ్చేసి దేవుని కృపకు పాత్ర కావాలని జయప్రదం చేసి కోరుతున్నాము. దేవుని యొక్క 9 రోజుల పరస్పర
శుక్రవారం నాడు దేవుని యొక్క వినాయక చవితి నాడు ప్రారంభమయ్యి మరలా 9 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగును. మొదటి రోజు దేవునికి అభిషేకం ఉత్సవం జరుగును. రెండవ రోజు కళ్యాణోత్సవం మహా వైభవంగా జరుగును. మూడవ రోజు రథోత్సవం జరుగును. మరలా శుక్రవారం నాడు అన్నదానము, పుష్పల్లకి, దాన వేడుకలు అతి వైభవంగా జరుగును. కావున భక్తాదులందరూ ధనధాన్యం సౌకర్యం ఇచ్చి దేవుని పాత్రలు కావాలని అందరినీ భక్తాదులందరినీ కోరుచున్నాము. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం ఉండాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్లతో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించారు. ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ మొబైల్ ఎవరిది దానికి సంబంధించి వివరాలను తెలుసుకోవడానికి రాబోయే 2-3 రోజుల్లో కూడా అధిక వర్షాల వల్ల ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహానికి సంబంధించి ఆ వరదకు సంబంధించిన అంశం విషయంలో మా సోదరులు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారితో పాటు పెద్దపల్లి కలెక్టర్ గారు, మంచిర్యాల కలెక్టర్ గారు, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్ గారు, మరి అధికారులందరూ కూడా వచ్చి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రయత్నం, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకోవడం మా ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. ఒక ప్రక్కన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, సహచర ఇతర మంత్రివర్గ సహచరులందరూ కూడా భారీ వర్షాలు పడతా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ధైర్యం చెప్పడానికి, అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండాలని సూచించడం, ఎక్కడైతే ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడతాయి అని అనుకున్నప్పుడు ప్రజలకు చేరువలో అధికార యంత్రాంగాన్ని ఉంచి వెనువెంటనే ఏర్పాట్లు చేస్తూ గోదావరి పరిహారిక ప్రాంతానికి సంబంధించిన గ్రామాలని అప్రమత్తం చేస్తూ వారందరినీ కూడా సెన్సిటైజ్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని వారు సహకారాన్ని కోరుతూ ఈరోజు మేము ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాన్ని చేయడానికి వచ్చాం. ఇప్పుడే మా చీఫ్ ఇంజనీర్ గారు, కలెక్టర్స్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి వారు ప్రత్యక్షంగా వచ్చి ఈరోజు లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని ఇంట్లో వాటర్ వస్తూ ఉన్నాయి, ఆ ఇంట్లో వాటర్ సంబంధించి ఎన్ని అవుట్ఫ్లో వదులుతూ ఉన్నారు, కాన్స్టాంట్గా అంటే పరిహారిక ప్రాంతాల గ్రామాలను దృష్టిలో పెట్టుకొని పైన నుంచి వచ్చే వరదకు సంబంధించి ఎన్ని క్యూసెక్స్ వదలాలి అనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని వదులుతూ ఉన్నారు. ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లిలో దాదాపు 14.7 TMC నీటి నిల్వను, ఇంకా పైనుంచి వచ్చే ప్రవాహాన్ని వెనువెంటనే ఎంత వస్తే అంత వదిలే కార్యక్రమం పెట్టుకున్నారు. దీని కెపాసిటీ 20 లక్షల క్యూసెక్. ఈ 20 లక్షల క్యూసెక్స్ సంబంధించి ఇప్పుడు దాదాపు 14,70,000 వరకు, సారీ కాదు 14,70,000 ఇంకా 5 లక్షల వరకు మనకు ఉంది కుషన్, 5 TMC కుషన్ ఉంది. సో ప్రణాళిక సిద్ధం చేసుకొని ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా పైన ధర్మపురి కానీ ఇంకా పైన ప్రాంతాలు కానీ వరదకు సంబంధించి అటు మహారాష్ట్రలో పడే వర్షాలు
అక్కడ వరదను దృష్టిలో పెట్టుకొని ఎస్ఆర్ఎస్పి నుంచి కింద ప్రాంతం వరకు కూడా అటు మేడిగడ్డ దాటి ఆట ప్రాంతానికి కూడా కింద వరకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మరి ప్రయత్నంలో లోపం లేకుండా మానవ ప్రయత్నంలో లోపం లేకుండా అధికార యంత్రాంగానికి సంబంధించి చేస్తూ ఉన్న ప్రయత్నానికి లోపం లేకుండా మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది. సార్ థ్యాంక్ యూ. భారీ వర్షాలు విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు తెలిపారు. ప్రకృతి విలయతాండం చేస్తూ ఉన్నప్పుడు మనమే జాగ్రత్త తీసుకోవాలి. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి వర్షాలు పడి ఎక్కువగా విపరీతమైన వర్షాలు పడే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్, శాసనసభ్యులు, పార్టీ మొత్తంగా ఈ యొక్క రీహాబిలిటేషన్ వాళ్ళకు సంబంధించిన పునరావాస కార్యక్రమంలో నిమగ్నమై ఉంది. రాజకీయాలు చేసేవాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉంటారు, కానీ ప్రజలకు అండగా ఉండే బాధ్యత గల ప్రభుత్వంగా మేము అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రకృతి విపత్తును ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు. దాని నుంచి మనం ఏ విధంగా నివారించుకోవాలి, ఏ విధంగా దాని నుండి జాగ్రత్త పడాలి అనేటువంటి అంశాలన్నీ ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నాం. నష్టానికి సంబంధించి ఏ విధంగా పూడ్చుకోవాలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కేంద్రాన్ని కూడా సహకారం అడుగుతా ఉన్నాం. మనం కూడా మన బాధ్యతగా మన కార్యక్రమాలు నిర్వహించుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా ఏదైనా ఎక్కడైనా ఇమీడియట్గా విపత్తు వస్తే అధికారులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు ఇచ్చాం. ఎక్కడి వాళ్ళు అక్కడ స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని మా పార్టీ నాయకత్వాన్ని కూడా కోరినాం. మేము కూడా నియోజకవర్గాల లోపల ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల అబ్జర్వేషన్స్ జరుగుతూ ఉంది. దయచేసి ప్రజల సహకారం అవసరాలు, ప్రభుత్వం ఒకటే చేయడం అనేటువంటిది కాదు. ప్రజలందరూ కూడా ఇటువంటి ఒక విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా ఉంటూ పరస్పర ప్రజల సహకారం చేసుకునే విధంగా ముందుకు నడవాలని, మీకు ఈ యొక్క ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం మీకు పూర్తి స్థాయిలో అండగా ఉంటుందనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. సర్వేంద్రియానం నయనం ప్రధానమని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ అన్నారు. రోజా వీధికి చెందిన మిసాల సుమలత ఆధ్వర్యంలో కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ, డాక్టర్ సుధాకర్ రావు పాల్గొని రోజా వీధి ప్రజలకు కంటి అద్దాలను అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కంటి వైద్యుడిగా ఎంతో గుర్తింపు ఉన్న డాక్టర్ సుధాకర్ రావు రోజా వీధి ప్రజలకు కంటి పరీక్షలు చేయించడం హర్షదగ్గం విషయమన్నారు. కంటికి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే ముందుగానే వైద్యులను సంప్రదించాలన్నారు. కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన మిసాల సుమలతను డాక్టర్ శంకర్ శర్మ అభినందించారు. కంటి వైద్యులు సుధాకర్ రావు మాట్లాడుతూ పేదలకు కంటి అద్దాలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. వృద్ధులకు ఎంతగానో ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఏర్పాటు చేయాలన్నారు. రోజా వీధి ప్రజలకు డాక్టర్ శంకర్ శర్మ, డాక్టర్ సుధాకర్ రావు చేతుల మీదుగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. అంటే ఆ టెస్టులు అవి చూపించుకోవడం, ఉపయోగించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనము చాలా గొప్పగా చెప్పుకోవాల్సింది ఏమంటే సుశీల నేత్రాలయ అధినేత శ్రీ సుధాకర్ రావు గారు నాకు గత 32 సంవత్సరాలుగా స్నేహితుడు, మంచి స్నేహితుడు. నేను చూస్తూ ఉండగానే నా కళ్ళెదురుగా ఆకాశం అంత ఎత్తు ఎదిగిపోయినాడు సారు. అంతా అంటే కన్ను చికిత్సలో ఆయన నంబర్ 1 అని చెప్పొచ్చు. మొత్తం మన రాయలసీమకు ఆయనే నంబర్ 1. అంటే ఇప్పుడు ఉండే ఈ ఆంధ్రప్రదేశ్కు, చివరి ఆంధ్రప్రదేశ్లో సార్లు మించిన కంటి డాక్టర్ అయితే లేడు, డెఫినెట్గా చెప్పచ్చు. ఇంకోటి ఏమంటే సారు సుమారుగా 1,00,000 మందికి ట్రీట్మెంట్ ఇచ్చింటాడు. 1,00,000 పైనే చేసింటాడు. 1,000 క్యాంపులు కూడా చేశాడు. చాలా చోట్ల చాలామందికి ఫ్రీ సర్వీస్ చేశాడు సారు. సో ఇటువంటి వైద్యులను నిజంగా చెప్పాలంటే ఇటువంటి వాళ్ళని మన కర్నూలులో ఉండడం అనేది మనం చాలా గొప్పగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ఆయన చేయబడిందంటే ఎటువంటి కంటి వ్యాధి కానీ 100% నయమైపోతుంది. అర్లీగా కంటి జబ్బులు కూడా ఏదైనా ఇప్పుడు కాలం కొద్దీ అర్లీగా చూపించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఐ ప్రాబ్లంలో ఒకసారి ఐ ప్రాబ్లంగాన చిరకాల మిత్రుడు డాక్టర్ శంకర్ శర్మ గారు, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. తర్వాత కార్యక్రమం అంతా మేడము, సార్లు వీళ్ళందరికీ నమస్కారాలు.
చాలా సంతోషంగా ఉంది. మొన్ననే లాస్ట్ వీకే మనం క్యాంప్ చేసాం. అసలు అసిస్టెంట్ కమిషనర్ లేబర్ వచ్చి ఇనాగ్రేట్ చేసాం. చాలా మంచిగానే జరిగింది ఆ రోజు. 20-25 మందికి ఆపరేషన్ చేయాలని డిసైడ్ చేసినాము. ఆ రోజు 10 మంది వస్తే చేసాము, అందరూ సక్సెస్ఫుల్గా. అది ఈ రోజా అనేది మన కర్నూలు జిల్లాలో కర్నూలు టౌన్లో ఒక మూల ఉంటుంది. చాలామంది బీదవాళ్ళకి ఉన్న ప్లేసులు. ఇలాంటి ప్రదేశాల్లో ఇట్లాంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తే ఖచ్చితంగా మనము చాలా నిరుపేదలకి మనం సేవ చేసేటం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. ప్రతి వ్యక్తి కూడా చూపు బాగుంటేనే కానీ ఏ కార్యక్రమం చేసుకోలేదు. సో ఇలాంటి బృహత్కర కార్యక్రమాన్ని శంకర్ శర్మ తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇంతకుముందంతా చాలా క్యాంపులు చేసేవాడు. బీదలకి, ముసలి వాళ్ళకి దుప్పట్లు పంచడం, తర్వాత క్రీడాకారులకి వాళ్ళకి వాళ్ళకి కరాటే బెల్ట్లు ఇవ్వడం, చాలా ఏదో కార్యక్రమాలు చేసినారు. ఈరోజు ఫస్ట్ టైం నేను శంకర్ శర్మని అభినందిస్తున్నాను. నేత్ర చికిత్సా శిబిరాలు కూడా మంచి చేయూతనివ్వాలని, మా సుశీలనే కూడా ఎప్పుడూ నీకు సపోర్ట్ చేస్తుంటుందని. కాబట్టి ఈ కార్యక్రమం చేస్తే ఏమవుతుందంటే చాలామంది ముసలి వాళ్ళు చూపులేక బాధపడుతుంటారు. ఇంకా ఇంట్లో ఉన్న పిల్లలు పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే ఎట్లయినా నువ్వు పని ఏం చేసేది లేదు కదా, ఒక మూల కూర్చొని తినేదే కదా, ఆపరేషన్ లేకపోతే ఏమి అంటుంటారు. సో అలాంటి వృత్తులకి కనీసం చనిపోయే ముందు వరకు చూపు బాగుంటే ఎంతో అదృష్టం. వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారు, వాళ్ళ మనవాళ్ళని చూసుకుంటారు. సో అలాంటి ఉద్దేశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మనం చేయూతనిచ్చి ఇట్లాంటి నేత్ర వైద్య చికిత్సా శిబిరాలు చేసి వాళ్ళకి మన చక్కటి చూపు తెప్పిస్తే మనకు కావాల్సింది అంతకంటే ఏం లేదు. ఇది చాలా పుణ్యమైన కార్యక్రమం. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలని ముఖ్యంగా మీ ఇద్దరికి కూడా నేను మనవి చేసేది ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి స్లమ్స్లో చేయాలి. ఆ ఉదాహరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రూనై దార్సల్లం చేరుకున్నారు. ఇది ఒక భారత ప్రధానమంత్రి యొక్క మొట్టమొదటిసారి ద్వైపాక్షిక పర్యటన. బ్రూనై దార్సల్లంలో చాలా ప్రత్యేకమైన స్వాగతం, ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోడీ. వాసవి క్లబ్ సుల్తానాబాద్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎల్లంకి రాజన్న ఆధ్వర్యంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ వ్యవస్థాపకులు చంద్రసేన గుప్తా జన్మదినం సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్న సందర్భంగా రక్తం కొరత ఏర్పడకూడదనే ఉద్దేశంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఎల్లంకి రాజన్న తెలిపారు. రక్తదాన శిబిరంలో ఉత్సాహంగా పాల్గొన్న యువకులకు పనులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సత్యనారాయణ, కొమ్రవెల్లి రమేష్, ఎంసాని సంపత్, చకిలం వెంకన్న, సందీప్ తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.